హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనాస్టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మేము ఇన్ఫినిక్స్ 030 5G అయితే మేము రివ్యూ చేద్దాం. ఈ మొబైల్ తీసుకొని నేను 30 డేస్ అవుతుంది. 30 డేస్ నేను యూజ్ చేశాను. ఇప్పుడు దీంట్లో ఉన్న అడ్వాంటేజ్, డిస్అడ్వాంటేజ్ అయితే మీకు చెప్తాను. ఈ మొబైల్ తీసుకొచ్చా లేదా, నాకు 25,000 అయితే పడ్డది. ఇది నేను తీసుకున్నది బేస్ వేరియంట్ కాదు. 12GB ర్యామ్, 256GB రోమ్ అయితే ఉంటుంది. 4K 60 FPS వరకు మనం ఫ్రంట్ కెమెరా రికార్డింగ్ చేయొచ్చు. బ్యాక్ కూడా 4K 60 FPS వరకు రికార్డింగ్ అయితే చేయొచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు 030 5G అని చెప్పున్నది. అండ్ ఇక్కడ మనకు వారంటీ ఓన్లీ ఇన్ ఇండియాలో మాత్రమే క్లెయిమ్ చేసుకోగలము. మనం తెలుసుకున్న దీంట్లో ఉన్న అడ్వాంటేజ్, డిస్అడ్వాంటేజ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో వచ్చిన మనకి ఏమేమి వచ్చినా తెలుసుకుందాం. ఫస్ట్ డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.7 ఇంచ్ కర్వ్డ్ FHD 3D డిస్ప్లే. ఇది మంచి ఒక ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ 124 రీఫ్రెష్ రేట్ కూడా ఉంది. ఇది చాలా ఎక్కువ ఉంది ఈ యొక్క బడ్జెట్ లో. ఇది కూడా ఓకే, నో ప్రాబ్లం. అండ్ ఇది 10 బిట్ ప్యానల్. అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇది HD క్వాలిటీలో చూడొచ్చు, కాకపోతే HDR సపోర్ట్ అయితే లేదు. నెక్స్ట్ దీని ప్రాసెస్ చూసుకున్నట్లయితే 1080 మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్, మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇందులో మనకు కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. వేరే మొబైల్ తో పోల్చితే మనకు ఈ మొబైల్ గేమింగ్ అంటే సరే ఎక్కువ హీట్ అయితే కాదనమాట. ఇందులో మనకు 108 మెయిన్ కెమెరా ఉంది. దీంతో మనము 4K 60 FPS వరకు అయితే మనం రికార్డింగ్ చేయొచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు వైడ్ యాంగిల్ 13 MP కెమెరా ఉంది. దాంతోపాటు డెప్త్ ఏమో 2 MP కెమెరా అయితే ఉంది. దాంతోపాటు ఇక్కడ మనకు ఫ్రంట్ వచ్చేసరికి 50 MP కెమెరా అయితే ఉంది. దీంతో మనము 4K 60 FPS వరకు అయితే మనం రికార్డింగ్ అయితే చేయొచ్చు. బట్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇక కెమెరా యూజ్ చేసి మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకేసారి మనం వీడియో రికార్డింగ్ అయితే 10 IPలో అయితే చేయొచ్చు. ఒక ఫ్రెండ్స్, ఇవన్నీ పక్కకి పెడితే మనకు డిస్ప్లే కానీ, AMOLED డిస్ప్లే, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, ఇంకేదైనా మన ఏంటి దీంట్లో ఉన్న కొత్త ఫీచర్స్ అండ్ ఈ మొబైల్ కనుక చూసుకున్నట్టయితే స్కై షాప్ అని చెప్పి ఇవన్నీ పక్కకి పెడితే, ఎవరైతే చాలా మంది మీరు తీసుకుంటే చూడండి, మీరు ఎవరి వీడియో చూసినా సరే దాని ఒక ప్రాబ్లం గురించి చూడండి, అడ్వాంటేజ్, డిస్అడ్వాంటేజ్ మాత్రం చూడండి. అలా చూసి మాత్రం మీరు మొబైల్ అయితే తీసుకోండి. ఎందుకంటే నేను తీసుకున్నది కెమెరా కోసము. దీంట్లో కెమెరా సెట్ అంటే చండాలంగా వస్తుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే చాలా మంది రివ్యూ చూసాను. ఫస్ట్ నేను ప్రసాద్ టెక్ అయితే చూసాను, టెక్ టూర్స్ కానీ చూసి ఈ మొబైల్ తీసుకున్నాను. ఇది 12GB ర్యామ్, 256 రోమ్. ఈ మొబైల్ తీసుకున్నాను 25,000 అయితే తీసుకున్నాను. కాకపోతే తీసుకున్న తర్వాత నేను తీసుకున్నదే మొబైల్ ఓన్లీ, చెప్పాను కదా చాలా మంది చూసేది కెమెరా. ఫస్ట్ కెమెరా, మనకు కావాల్సింది కెమెరా. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా కోసం చూసుకుంటారు ఈ జనరేషన్ లో. ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరికి కావాల్సింది కెమెరా, ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా, దాంతోపాటు ఏదైనా డిస్ప్లే, లేకుంటే మనకు లైవ్ ఎక్కువ రావడానికి మన ఏంటి బ్యాటరీ అండ్ లాస్ట్కు పవర్ ఛార్జింగ్. ఇంకా దీంట్లో ఏమైనా ఉంటే ప్రాసెసర్ మంచిగా రన్ కావడానికి ప్రాసెసర్, ఇవి తీసుకుంటారా. నేను తీసుకునేది మాత్రం, నేను ఒక చిన్న యూట్యూబర్ని, నాకు కావాల్సింది కెమెరా కోసం తీసుకున్నాను. నేను చెప్పగా ఇందాక చెప్పినట్టుగా వీళ్ళ రివ్యూ చూసి తీసుకున్న తర్వాత మనము మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అయితే రికార్డింగ్ అయితే చేస్తాము. చేసినప్పుడు ఈ యొక్క ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ ఉంది కదా, 50 మెగాపిక్సెల్ ఈవినింగ్ టైంలో కానీ లేక మార్నింగ్ టైంలో కానీ కొంచెం ఇలా లో లైట్లో ఇచ్చినా సరే వీడియో రికార్డింగ్ కానీ ఫొటోస్ కానీ చెత్తగా మొత్తం వామ్ వస్తాయి. అస్సలు క్లారిటీ ఉండదు 50 మెగాపిక్సెల్ అయినప్పటికీ కూడా. అది ఒక బ్యాక్ ఇక్కడ 108 మెయిన్ కెమెరా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు నేను రికార్డింగ్ చేసే మొబైల్ వచ్చేసరికి ఇంకా ఇది బెటర్. ఇది నేను ఓన్లీ 18,000కే అమెజాన్లో రీప్రబ్లిష్డ్ మొబైల్ తీసుకున్నాను. సూపర్. దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్ ఉన్నది, ఫ్రంట్ అండ్ బ్యాక్ 60 FPS రికార్డింగ్ ఉన్నది. ఫోటో మాత్రం ఐఫోన్ మించిన అక్యురసీ వస్తాయి. ఇది సామ్సంగ్ S20 FE మొబైల్ నేను ఓన్లీ 18,000కి తీసుకున్నాను. 60 ఇయర్స్ ప్రొటెక్షన్ ఉన్నది. దాంతోపాటు డిస్ప్లే కానీ, AMOLED కానీ, కెమెరా బ్యాక్ అండ్ ఫ్రంట్ ప్రతి ఒక్క ఫీచర్ ఇంట్లో ఉన్నాయి. 18,000కే. ఇది 25,000కి తీసుకున్నా. ఇప్పుడు ఆ సామ్సంగ్ S20 FE మొబైల్ 2-3 ఇయర్స్ బ్యాక్ మొబైల్. ఇది రీసెంట్ మొబైల్ అయినప్పటికీ కూడా దీంట్లో కెమెరా అస్సలు బాగాలేదు. ఎవరైతే మెయిన్గా చెప్పాలి ఏంటంటే, నేను ఓన్లీ దీంట్లో ఫీచర్స్ మంచిగా లేదు, వాళ్ళు మంచిగా అంటే ఓన్లీ ఎవరైతే కెమెరా కోసం ఈ యొక్క మొబైల్, ఈ యొక్క ఇన్ఫినిక్స్ 030 5G మొబైల్ కెమెరా కోసం బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరా కోసం గిట్ట మీరు తీసుకున్నానుకుంటే అస్సలు తీసుకోవద్దు. తీసుకొని బాధపడతా తప్ప 24-25,000. ఇప్పుడైతే 24 ఉన్నానుకుంటా. ఈ యొక్క 12GB ర్యామ్ది, ఒకవేళ 8GB ర్యామ్ది అయితే 22,000 23,000 ఉన్నది. ఒక కెమెరా కోసం ఫ్రంట్ బ్యాక్ ఏదైనా కెమెరా రికార్డింగ్ కోసం కానీ వ్లాగ్ కోసం కానీ తీసుకున్నట్టయితే అసలు తీసుకోవాలి ఫ్రెండ్స్. దీనిలో ఫ్రంట్ అండ్ బ్యాక్ 4K రికార్డింగ్, బట్ కెమెరా బాగలేవు. దాంట్లో మంచిగా ఉన్నాయి. ఏంటి రెడ్మీ అది ఓల్డ్ మొబైల్, రెడ్మీ 13 Pro 14 Pro. దాంతోపాటు మీరు మోటోలో తీసుకుంటే మోటోలా ఎడ్జ్ 40 అల్ట్రా అని చెప్పి ఒకటి ఉంది, అది తీసుకోండి. లేక మీరు ఇంకా అది ఇవి 2 బ్రాండ్లు వద్దు మాకు, ఏంటి సామ్సంగ్ లాగా అంటే సామ్సంగ్ S20 FE వద్దు, S21 వద్దు, S22, S23, S24 అల్ట్రా తీసుకోండి. ఎందుకంటే S20 ఇప్పుడు నేను యూజ్ చేసే మొబైల్ రీప్రబ్లిష్లో తీసుకున్నా. కాకపోతే మొబైల్ అన్నీ ఓకే, బస్ట్ ఒకటే హీటింగ్ ఇష్యూ ఉన్నది. బాగా కాదు, కొంచెం. రికార్డింగ్ దీంతో చేస్తున్నాను, హీటింగ్ ఇష్యూ మాత్రం కొంచెం ఉంటుంది. సామ్సంగ్ S20 FE మొబైల్లో కొంచెం హీటింగ్ ఇష్యూ ఉన్నది. అది తప్ప
ఎటువంటి ప్రాబ్లం లేదు. కెమెరా మాత్రం 30x వరకు జూమ్ చేయొచ్చు, వీడియో రికార్డింగ్ అన్ని A to Z, వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉన్నది. సూపర్ మొబైల్ AMOLED డిస్ప్లే. ఓకే, ఇది తక్కువ రేట్లో మీకు రేపు ఒక వీడియో చేస్తాను. ఇది ఒక సామ్సంగ్ S20 రీపబ్లిష్ మొబైల్ ఎలా ఉంది ఏం కదా అని చెప్పి చెప్తాను. అండ్ ఇదన్నమాట ఫ్రెండ్స్, ఈ ఇన్ఫినిక్స్ ఎవరైతే కెమెరా కోసం తీసుకుంటారో అసలు తీసుకోవద్దు, మంచిగా లేవు కెమెరా. వీడియో రికార్డింగ్ నాకు అర్జెంట్గా అప్లోడ్ చేయాలనిపించింది, ఎందుకంటే చాలా మంది నాలాగా రివ్యూలు చూసి అన్బాక్సింగ్ చూసి తీసుకుంటారు కదా. తీసుకున్న తర్వాత దీంట్లో కెమెరా కోసం మాత్రం అయితే కెమెరా మాత్రం కొంచెం కూడా బాగుండదు. ఓన్లీ కొంచెం కూడా బాగుండదు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా వీడియో రికార్డింగ్ కానీ కెమెరా కోసం ఫోటోస్ మాత్రం బాగుండవు కాబట్టి చెప్తున్నాను. ఇది కెమెరా కోసం ఎవరు తీసుకోవద్దు, తీసుకోవద్దు. దీనికి బదులుగా ఇంకా ఇదే రేట్లో దీంట్లో ఒక 4000 అయితే కనీసం ఒక Vivo V29 Pro అని చెప్తుంది కదా, అదన్నా తీసుకోండి. లేకుంటే ఇంతగా చెప్పినట్టుగా Edge 40 Ultra మోటరోలా, దాంతోపాటు Redmi 13 Pro 14 Pro అండ్ సామ్సంగ్ S21 2 3 4 ఇవి మాత్రం తీసుకోండి కెమెరా కోసం అనుకుంటే. మీరు లేకుంటే ఆగండి కొంచెం. మరి వద్దనుకుంటే ఏ మొబైల్ తీసుకునే వాళ్ళు ఇంత రేటు ఈ మొబైల్ పెట్టి తీసుకునే వాళ్ళు ఇంకా ఇంతకన్నా తక్కువ రేట్లో 10,000 తీసుకోండి, బెటర్. 10,000 ఇప్పుడు నార్మల్ యూజెస్ కోసం 10,000 నుంచి 15,000 దాకా మనం ఇప్పుడు 8GB RAM వస్తాయి, అవి సరిపోతాయి. ఇక కెమెరా కోసం మన 4K రికార్డింగ్ ఇట్లా అని చెప్పి తీసుకుంటే బుక్ అయిపోయినట్టే. అసలు తీసుకుని బాధపడకండి. అండ్ వీడియో మాత్రం ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను ఇక్కడ నుంచి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.